సృష్టిని చూపేది కళ, ప్రతిభని చాటేది కళ, భగవంతుని సృష్టి ధర్మం ఓ కళ, కళల నడుమ కళాఖ్యాతిని కళ్ళ ముందు నిలిపేది కళ. అటువంటి నా కళలను కార్యరూపం దాల్చడానికి సహకరించిన కన్న తల్లిదండ్రులకు, తోటి కళాకారులకు, నన్ను ప్రోత్సహించడానికి వచ్చిన కళాభిమానులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మీ ప్రదీప్ మమ్ముట్టి. భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. స్వామి, 4 దిక్కుల్లో ఏ దిక్కుకెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఈ దిక్కుకొచ్చా. ఏంటో చెప్పమ్మా. ఒక ఆత్మగా అడుగుతున్నాను. అన్యాయంగా ఎవరినైనా చంపి వాళ్ళ శవాల్ని ఈశాన్యంలో కప్పెడితే వాళ్ళు దెయ్యాలుగా మారి కక్ష తీర్చుకుంటారు కదా. వాస్తవమే కాని శివుడు కొలువుండే ఈశాన్యంలో శవాలను కూర్చడం వలన ఆ ఆత్మలకు దుష్టశక్తులు గాని మనుషులను ఆవహించే శక్తులు గాని ఉండవు. అవి వట్టి గాలిదూతలే. అలాగైతే నేను ప్రతీకార వాంఛతో ఈ లోకంలో తిరుగుతూ ఉండాల్సిందేనా? లేదమ్మా, దుష్టులను శిక్షించడానికి ఆ పరమేశ్వరుడే వాళ్ళకి ఓ దారి చూపిస్తాడు. దీనికి రుజువు? అలా జరిగిన ఒక వాస్తవాన్ని నీకు చెబుతాను విను. అయ్యా, నేను కొత్తగా కొన్న గెస్ట్ హౌస్ దగ్గర ఇంటీరియర్ డిజైన్ చేయించడానికి వచ్చిన. మనం దీన్ని సినిమా షూటింగ్లకి, రేవ్ పార్టీలకి రెంట్కి ఇస్తే బంగారం ధర తగ్గినప్పుడల్లా మనం రెంట్ పెంచొచ్చు. ప్రతిసారి రెంట్ పెంచితే అడిగినంత ఇస్తారా? అరే చూడదు బాయ్, జల్సాల మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తాడు. నీకు తెలిసిన సినిమా మేనేజర్స్ నువ్వు పట్టుకో. బాద్ మే మై దేఖేంగే. అయ్యా, నీకు తర్వాత కాల్ చేస్తా. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎవరమ్మా మీరు? గోల్డెన్ గ్రీన్ ఇంటీరియర్స్ నుంచి కాల్ చేశాం కదా సార్. ఓ, ఫోన్ చేసింది మీరేనా? నిన్నే చెప్పాను కదమ్మా, కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసానని. ఒక్కసారి ఆలోచించండి సార్. కుదరదమ్మా, కుదరదు. నమస్తే సేట్. నమస్తే. ఇన్ హౌస్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి వచ్చింది మేమే. మీరు అడ్వాన్స్ ఇస్తే మీ హౌస్ అడ్రస్సే మార్చేస్తాం.
చూసారా సార్, వర్క్ ఇస్తే ఓల్డ్ హౌస్ ని న్యూగా మారుస్తాం అనకుండా అడ్రస్ మారుస్తాం అంటున్నారు. ఇలాంటి వెధవలకి ఎలా సార్ వర్క్ ఇస్తారు? మన బిల్డింగ్ కి టింకరింగ్ చేస్తుంది. గోల్డ్ గ్రీన్ గుంటలు బావా, మన పనికే ఎసరెట్టేస్తున్నారు. హలో మేడం, హాఫ్ అన్ అవర్ లో వర్క్ కంప్లీట్ చేస్తామంటే అంత స్పీడ్ గా వర్క్ చేస్తామని. అయినా ఇక్కడ ఆల్రెడీ డీల్ సెట్ అయింది. మీరు వర్క్ ఎవరికి ముందిచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరు నీట్ గా చేశారనేది ఇంపార్టెంట్. మీరు వేసుకున్న బట్టలు చూస్తుంటేనే అర్థం అవుతుంది ఎంత పొదుపుగా బాగా పని చేస్తారనేది. చీప్ గా మాట్లాడే వాళ్ళకి హై కల్చర్ గురించి ఏం తెలుస్తుంది? బాబోయ్, ఖాళీ స్ప్రే బాటిల్ లో వాటర్ పోసుకొని కొట్టుకునే వాళ్ళు కూడా హై కల్చర్ గురించి మాట్లాడుతుంటే బాబోయ్ చచ్చిపోవాలనిపిస్తుంది బావా. హలో, ఇంకొకసారి కామెంట్ చేస్తే కట్ అయిపోద్ది నాలుక. ఏంటి సార్, మీ హౌస్ మాకు ఇవ్వండి, నీట్ గా వర్క్ చేస్తాం, మీకు ప్రైస్ కూడా తగ్గిస్తాం. సార్, పని చేతకాని వాళ్ళే ప్రైస్ తగ్గిస్తాం, పబ్లిసిటీ ఇస్తామంటూ చెత్త పథకాలు పెడుతుంటారు. వాళ్ళ మాటలు నమ్మకండి సార్. ఇంతకు ముందు అనుకున్నట్టుగా వర్క్ మాకే ఇవ్వండి. వద్దు సార్, వాళ్ళు మిమ్మల్ని మాటలతో మెల్ట్ చేస్తున్నారు. సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా మేకల ఆకులనే తింటారు. సాధు జీవుల్ని నమ్మండి సార్. నమ్మండి సార్ ప్లీజ్. సైబర్ సిటీలో తిరుగుతున్న బెగ్గర్ సార్ వీళ్ళు. నమ్మితే దెబ్బైపోతారు, ఆ తర్వాత మీ ఇష్టం. మీరెన్ని అబద్ధాలు అన్నా వర్క్ మాకే ఇస్తారు. అబద్ధానికి నిజానికి తేడా తెలిస్తే కాంట్రాక్ట్ మాకే ఇస్తారు. నువ్వెంత గింజుకున్నా ఇక్కడ వర్క్ చేసేది మేమే. కాదు మాకే. ఏం చూస్తున్నావు అక్కడ? ఇక్కడ వర్క్ చేసే అరే, మీది వాదలతో మాది ఎండిపోతుంది. ఇక్కడ మీ ఇద్దరికి వర్క్ ఇస్తా. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి 70%, మిగతా వాళ్ళకి 30%. మీరు మాట్లాడుకుని ఒక అగ్రిమెంట్ కి రండి. లేదా దెబ్బలాడుకుంటానంటే ఇద్దరు చలే జాओ. ఇగో కిస్ వర్క్ స్టార్ట్. గడిబడి లేకుండా పని చేసుకోండి. నేను అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటా. ఓకే? కమాన్, చూడాల్సినవి చాలా ఉన్నాయి. సరే పద. ఎంత పెద్ద కొంపని చూసి భయపడకండి. అసలు మనం వర్క్ ఎలా చేస్తాం, వర్క్ అంటే ఏంటి నన్ను చూసి నేర్చుకోండి. వర్త మొహం, అరే ఒరే పంది మొహం. ఎంతసేపు చూస్తావు? పదా లోపలికి. పార్ట్నర్షిప్ ఒప్పుకొని మంచి పని చేశారా, లేదంటే సన్నసూది మీద ఒంటికాలు అయిపోయి జీవితం. బులిబాబు, రే బులిబాబు, ఏడీడి ఫినాయిల్ కలపండి, కలరా ఉండాలి. వస్తున్నా. ఒరే, మీ కమిషన్ నాకే ఇవ్వండి, వచ్చి చెప్తా. కొంపలో బూజు ఉండాలి గాని బూజులో కొంపు ఉందేంటి? నాటి ఏంట్రా అరిచావు? ఇంతలో అక్కడికి వెళ్ళావరా నువ్వు? అక్కడికి వెళ్ళవేంట్రా, నేను వాళ్ళతోనే వస్తుంటేను. ఎందుకి ఫేర్లు అక్కడ ఇంత బూజుండేట్రా బక్కోడా.
అవి ఎలక సౌండ్లు కాదు, నా సౌండ్లే. మై నేమ్ ఈస్ బుల్లబాయ్ ఫ్రమ్ పెదవాల్తేరు. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? మధు. మధు మధు బాగున్నావు. సంతలో సగం రేటుకు దొరికిన సిమ్లా పిల్లగా. నువ్వు బాగున్నావు, వంక తోటలో ముదిరిపోయిన వంకాయలాగా. ఎవరి స్పైసీ చెకోడి? చెకోడి కాదు, కిస్మిస్. కిస్సు మిస్సా? నీ మగజాతే. మధ్యలో నీలా ఎక్స్ట్రాల్ చేస్తే ఇలా మార్చేసాం. అయినా ఏంటి లేకపోతే ఏంటి కదా డార్లింగ్. నా గురించి మీకు తెలియటలే. మై నేమ్ గురించి మొత్తం అయినా మనం ఒకటైతే ఆటలు కలుస్తాయి ఆటోమేటిక్ గా. ఒరేయ్ నేను ఆ టైపు కాదే కాదు బాబు. ఐ వాంట్ హిమ్. ప్రొసీడ్. ఏంటి వాసన? మీరు కింద వర్క్ చేయండి, మేము పైన వర్క్ చేస్తాం. మీరు లోన్ క్లీన్ చేయండి, మేము బయట క్లీన్ చేస్తాం. మీది గ్రౌండ్ ఫ్లోర్, మాది ఫస్ట్ ఫ్లోర్. అర్థమైందా? ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఇంట్లో కూర్చొని అంట్లు దోముకోవడం కాదు. యాక్చువల్లీ దట్ సేట్ గేవ్ ద వర్క్ 50-50. సో యూ డూ 50%, ఐ డూ 50%. యూ గివ్ కోఆపరేషన్, ఐ గివ్ కోఆపరేషన్. యూ షో డిటర్మినేషన్, ఐ షో డిటర్మినేషన్. ఇఫ్ ఐ గెట్ ఇరిటేషన్, దెన్ ఐ విల్ గివ్ డైవర్షన్. టోటల్లీ కాన్సంట్రేషన్, ఇరిటేషన్, డిటర్మినేషన్ చేంజెస్ దిస్ హౌస్ ఇంటే సెక్సీ సన్నీ లియోనే. బావా మధ్యలో ఈ సన్నీ లియోన్ ఎందుకు వచ్చింది బావా? రాత్రి చూసింది అదే. అవునా? మొన్న అన్నందు పిల్లలేదు బావా. ఏమండి మా వాడు ఇంగ్లీష్ చంపేశాడు కదండి? అవును, నిజంగానే చంపేశాడు. రాత్రి ఫోన్ లో చూసావా, ల్యాప్టాప్ లో చూసావా? పోస్టర్ లో చూసాను రా. హలో అమ్మా. చెప్పు. ఏం లేదమ్మా, కొత్తగా వర్కౌట్ ఒప్పుకున్నాను, అక్కడ బిజీగా ఉన్నా. అవును, నీకు చేయించిన నవరత్నాల ఉంగరం వేలుకు పెట్టుకోమన్నాను, పెట్టుకున్నావా? పెట్టుకున్నా. జాగ్రత్త నాన్న, మన పంతులు గారు చెప్పారు, రాబోయే 4 రోజుల్లో నీకేదో దోషం ఉందంట. ఏంటమ్మా ఈ రోజుల్లో జాతకాలు రత్నాలు అనుకుంటూ. సర్లే గాని నేను పడుకుంటాను, ఇంక పడుకో. ఈశాన్యంలో పడుకోకు నాన్న, ఈశాన్యంలో బరువు ఉండకూడదు, నైరుతిలో పడుకో. సర్లేమ్మా పడుకో, గుడ్ నైట్, లవ్ యూ. చిరాక ఈ రోజుల్లో కూడా జాతకాలు రత్నాలు రాళ్ళు రప్పలు అనుకుంటూ. అమ్మాయిలుండగా మందేస్తున్నారేంట్రా? అబ్బచ్చా అవునా? డోర్ ఓపెన్ చేసి చూడు. రే అమ్మాయిలు మందేస్తున్నారా? ప్రభువా, ఈ నా బిడ్డకి జ్ఞానంతో పాటు లోక జ్ఞానం కూడా ప్రసాదింపుడు. రే అక్కడ వాళ్ళు బ్లీజర్లు ప్లాన్ చేశారు, ఇక్కడ మేము బీర్లు ప్లాన్ చేసాం. ఎంతకి నీ పరిస్థితి ఏంట్రా? నువ్వు మాకంటే స్పీడ్ రా. బాధలను మర్చిపోవడానికి అబ్బాయిలు మనతో అవుతారా? మరి అమ్మాయిలు ఎందుకు తాతారో తెలుసా? ఎందుకురా? అబ్బాయిలను ఎలా బాధ పెట్టాలనే ఆలోచన. దెబ్బకి చెంప దెబ్బకి తేడా ఏంటో తెలుసారా? క్వార్టర్ తాగితే ఇలాంటి కొటేషన్లు కోటి చెప్తాను. ఇదిగో లిస్ట్.
ఇందులో ఉన్న పెయింట్లు, బ్రష్లు, మక్కులు, మేకులు, గోడ కంటించడానికి సెక్సీ వాల్ పేపర్స్ ఇవన్నీ రేపు మధ్యాహ్నం లోపు లేవనుకో, ఇప్పుడు దాగింది రేపు కక్కిస్తా. నీకెందుకురా బావా, నేను చూసుకుంటాగా. నువ్వేంట్రా 2 తప్పులు ఒకేసారి ఎందుకురా? తాగడం ఆపి తొందరగా తొంగండి. ఎక్స్క్యూజ్ మీ, నిద్ర పట్టట్లేదు, కొంచెం కంపెనీ ఇస్తావా? దేవా పోరి బోట్లే. రొమాన్స్ కోసం పైకి వెళ్ళింది అనుకుంటా. అక్కడే ఆగిపోయావే, రారా. ఏంటి, నువ్వు రాకపోతే నేను రాలేనా? చూడరా. గజ్జల గుర్రమిది ఇక బజ్జోలంటుంది, ఇది లక్కు చిక్కు బాసు, ఇక ఎక్కు 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 బాసు. హాయ్ 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 హాయ్. మజారే గజ్జల గుర్రమిది ఇక బజ్జోలంటుంది. అమ్మదినమ్మ, ఏమున్నాయి. ఇది గనక మనకి సెట్ అయితే సన్సెట్ లో కూడా రెయిన్ సాంగే. ఏమంటావు? బొమ్మేనే. మధు, నేను వస్తున్నా. అసలేంటిది, నువ్వు వేసుకున్న డ్రెస్ కి చేస్తున్న మున్సిపాలిటీ పనికి ఏమన్నా సంబంధం ఉందా చెప్పు? నువ్వు నా మీద 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేస్తే నీ లైఫ్ సెట్ అయిపోతుంది. నువ్వు అన్నావు అనుకో, నేను ఊహు అంట, ఆ తర్వాత ఊహు అన్నమాట. సర్లే కానీ ఆ బ్రష్ ఇవ్వు. అబ్బో సూపర్ గా ఉంది. అవును, నాకు బ్రష్ ఎవరిచ్చారబ్బా? కింద ఎవరు లేరు. వస్తున్నాను. ఏంట్రా పిలిచావు? రమణగాడు ఎక్కడా? నువ్వే కదరా పొద్దునే లేచి సిటీకి వెళ్ళి అన్ని తీసుకొని రమ్మని చెప్పా, అందుకే వెళ్ళుంటాడు. నువ్వేం చేస్తున్నావు? దాన్ని గోకుతున్నాను. గోర్లతో గోడను గోకి పెయింట్ సపరేట్ చేస్తున్నాను. గోకించాలే గాని గోకడానికి ఇంకా పనులు కావాలి. వెళ్ళి వాచ్మెన్ కి చెప్పి పిలిపించు. సరే, బాగా కష్టపడుతున్నా. తెలుస్తుంది, నీ కష్టం అంతా తెలుస్తుంది. ముందు వెళ్ళి చెప్పిన పని చెయ్యి. నా కష్టాన్ని వీడు గుర్తించడు, అది అంతకన్నా గుర్తించదు. తినేస్తాను, లేస్తా, తినేస్తాను. 6 ప్యాక్. ఇది ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. సిప్. ఇదొకటి. ఇంత బరువు ఉంది. 6 ప్యాకెట్ ఇది.
చెప్పు. అయ్యి నా ప్యాకెట్. ఏదో పడినట్టుంది. ఏమీ లేదు, తినేస్తాను. అబ్బో, ప్రపంచంలో ఉన్న పనంతా ఇదే చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతుందిగా. ఓయ్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా? రబ్బింగ్ చేస్తున్నా. కనబడట్లే? రబ్బింగ్ చేస్తున్నావా, నా మీదకి రాళ్ళు విసురుతున్నావా? అమ్మాయి అందంగా ఉందని లైనేసేద్దామని. నేను పరిమానేసుకుని లైనేసేంత గొప్ప ఫిగరవేం కాదు నువ్వు. అయినా నేను రాయేయాలంటే మినిమం మిస్ వరల్డ్ అయి ఉండాలి. అబ్బో, ఎంతమంది మిస్ వరల్డ్స్ ఉన్నారేంటి నీ లిస్ట్ లో? విజయనగరంలో విజయ, పాలకొల్లో పద్మ, రాజమండ్రిలో రాణి, వైజాగ్ లో వాణి. ఇలా చెప్పుకుంటూ పోతే నా లిస్టే సరిపోదు, నా లవర్ల పేర్లే సరిపోవు. నాకు తెలియకుండా ఇన్ని కథలు ఎప్పుడు? జోక్ చేశానే. అయినా పగ్గు కుక్కలాగా ఎప్పుడు నా వెంట తిరుగుతుంటావు. మరి మ్యారేజ్ అంటే ఎస్కేప్ అవుతున్నావు. లవ్ అయితే చేసావు, అందుకే హాఫ్ పార్ట్నర్ గా కావాలని ఇక్కడికి వచ్చా. అది సరే, కానీ మన మ్యారేజ్ ఎప్పుడు? అన్నీ అయిపోయాక మ్యారేజ్ తో పనే ఉందా? నిన్ను అరవకే, అందరికి తెలిసిపోద్ది. తెలిసిపోయిందిగా. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అబ్బా, ఎన్ని రోజులకి ఒంటరిగా ఒకటి దొరికాడు నా రాజా. ఎగిరిపోతే 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 నాటీ బాయ్. పాకెట్లో పెద్ద స్టోరీ ఉంది. ఎంతకీ నాకు కావాల్సింది ఉందో లేదో. ఒళ్ళంతా రైతు బజారే. నీ పని చెప్తా. అబ్బా, ఈ మసాజ్ చేస్తున్న కిస్మిస్ ఎంతైనా కానీ వాళ్ళ చేతితో మసాజ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. ఏయ్ ఏయ్, ఏంటి ఇలా పడుకున్నావు? సరిగ్గా పడుకో. నేనేంటి ఇక్కడ? తీసారబ్బా. దోమలు కుడుతున్నాయా? ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా, ప్లే స్టార్ట్ చేద్దామా? ఎగస్టాల్ చేసానుకో కర్రీస్ లో కరివేపాకు అయిపోద్ది. లేపు పడుగా. మరుగుతున్న చారులో కరివేపాకే కదా టేస్ట్ ఉంటుంది. చిచ్చి రాజా రాజా, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. అమ్మ దొంగ, చిరాగ్గా వెళ్ళి మళ్ళీ నా చెంతకు చేరుతావా? ఉండి నీ సంగతి చెప్తాను.
ఒకదాని మీద దుప్పట్లు ఏం చేస్తున్నావు? నువ్వు బయట ఏం చేస్తున్నావు? ఎవరితో అయినా అనుకున్నా, ఎవరు లేకపోయినా నీకు సంజు ఏమైందిరా? ఎవడి సారాయి వీర్రాజు? వీడా? వీడి పేరే పెయింటింగ్ గిరి. డిఫరెంట్ పెయింటింగ్స్ వేసి అట్రాక్ట్ చేయడంలో వీడే నెంబర్ 1. అందుకనే వీడిని పిలిపించా. మందు స్టార్ట్ చేసిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలని ఫీలింగ్ వచ్చింది. అందుకే అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చా. వీడిని చూస్తే పెయింటింగ్ వేసేవాళ్ళ లేడు, డే అండ్ నైట్ నాన్ స్టాప్ గా మందు కొట్టేవాళ్ళ ఉన్నాడు. వర్కర్ ని గౌరవించడం కాదు, డ్రింకర్ ని గౌరవించడం నేర్చుకోండి. నేను ఇటు వాలినా అటు వచ్చి అటు తూలినా వర్క్ మాత్రం 100% ఉంటుంది. నువ్వే అందిట్టున్నావు మనిషివా? అక్కడమ్ము ఇక్కడమ్ము మధ్యలో నువ్వే అందా స్లాష్. అందుకే కదా ఈ రోజంతా నా బతుకు స్లాష్. కరెక్ట్ గా చెప్పావు. అవునా? అయితే ఈ రోజు నుంచి వాడిని నువ్వే పట్టించుకో, సరేనా? ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళి ఎవరి పనులు చూసుకుంటే మనోడు ఆయన పట్టించుకుంటాడు. ఏ బ్రాండ్ బాబాయ్? కల్తీ చేస్తా అవన్నీ అవసరమా? హలో 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 హలో, ఊగింది చాలు గాని పద పని స్టార్ట్ చేద్దు గాని. ఏం స్టార్ట్ చేస్తాడో ఏంటో. మీరందరూ ఏడున్నారా? వెళ్ళరా? ఏడే సెటిల్ అయిపోతారా? హలో, ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ? దయ్యాలతో మాట్లాడుతున్నారు. దయ్యాలా? దయ్యాలు ఎక్కడున్నారు ఇక్కడ? నువ్వు మనిషివా పశువువా? ఇప్పుడు దాకా ఒక పిల్ల ఇదో ఉలు 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 ఎగరలా కనబడలే నీకా? ఇక్కడ కూడా మళ్ళీ ఉలు 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 దయ్యాలు చూస్తాడ్రా ఎత్తుపోతుపోడా. నీలాంటి తాగుబోతు నాకు అంటగట్టినందుకు నిన్ను కాదురా వాళ్ళని అనాలి. బొంత సూతో మూతు కొట్టేసినట్టు అయింది నా పరిస్థితి. నీకు మనుషులు చెప్తే అర్థం కాదు, ఇక్కడ దయ్యాలు ఉన్నాయరా స్వామి. ఏంట్రా నా మాట? టైం వచ్చినప్పుడు అన్నీ కనబడతాయి, అవి మళ్ళీ వస్తాయి. హలో, నమస్తే శర్మా సాబ్. మనీ అరేంజ్ చేయమన్నాను కదా, మళ్ళీ ఫోన్ చేయలేదంటే? అయినా నా ఇంటికి సైలెంట్ గా ఇంటీరియర్ డిజైన్ మాత్రం బాగా చేస్తున్నావు. నాకేం తెలియదనుకుంటున్నావా నువ్వు? మీది అమౌంట్ చాలా పెద్దది సాబ్. బంగ్లా ఒరిజినల్ పేపర్స్ మీరు ఇంకా పంపలా. మీది పేపర్స్ రెడీ చెయ్యండి, నాది అమౌంట్ వారం రోజుల్లో మీకు ఇస్తా. సేటు నాకు మెంట్లెక్కించకు. నా దగ్గర అంత టైం లేదు. చూడు, నీకు 3 రోజుల్లో టైం ఇస్తున్నాను. ఆ లోపలే నువ్వు నాకు మనీ అరేంజ్ చేయాలి, లేదంటే చెప్పు, వేరే సెట్ అరేంజ్ చేసుకుంటా. గుస్సా మత్ కరో సాబ్. మీది డబ్బు హవాలాలో తెప్పించి రెడీ చేస్తా. జల్దీ జల్దీ మీరు పేపర్స్ పంపించండి సాబ్. ఓకే, పేపర్స్ పంపించడు గాని పైసలు పంపించాలట, పైసలు. హలో, శర్మ గారు చెప్పండి. నువ్వు లయ్యర్వా లాయర్వా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? చెప్పు, నా ఇంటి పేపర్స్ రెడీ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు కావాలి నీకు? రెడీ అవుతున్నాయి సార్. ఇక్కడ మాకు రిస్క్ ఉంది. ఒరిజినల్స్ పోయినప్పుడు డూప్లికేట్స్ రెడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అడిగినంత డబ్బు ఇస్తున్నాను కదా, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది నీకు? ఇంకో వారంలో రెడీ చేస్తాను. చూడు లాయర్, వారం కాదు, ఇంకో 3 రోజుల్లో ఆ పేపర్స్ నా చేతిలో ఉండాలి. అర్థమైందా నీకు? ఏడ్సేవులే. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇంకా 3 రోజులు వెయిట్ చేయాలని. పిల్ల నువ్వు లేని జీవితం. మధు, ఆ కత్తిరిటి అమ్మా. స్ట్రైట్ తీసుకొచ్చి కట్ చేయాలి. థ్యాంక్ యూ. మధు, ఆ టౌలి అమ్మా.
మధు ఓ ముద్ది అమ్మా. అడగంగానే అన్ని ఇచ్చేస్తున్నావు కదా అని ముద్దు కూడా అడిగాను. నిన్ను బ్రాండ్ అనుకున్నా, కాదు లోకలే. ఏమైంది మధు? బల్లా ఇంకా నయం, కంగారు దీన్ని చంపేసేవాడిని. బల్లా నిన్ను చూసి అది భయపడాలి కానీ దాన్ని చూసి నువ్వు భయపడ్డావేంటి? వెళ్ళి పని చేస్తా. మా ఊళ్ళో ఓ పడుతుంది బల్లి అంటే భయం అన్నది. టట్టా 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 ఇలా సంజు 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 ఏం చేస్తున్నావు? పని చేస్తున్నావా? పనిలో ఉన్నా పక్కెళ్ళు. అది సరే కానీ ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది? పనిలో ఉన్నా పక్కెళ్ళవే. నువ్వు మన మ్యారేజ్ గురించి చెప్పేంత వరకు ఇలాగే డిస్టర్బ్ చేస్తూ ఉంటా. పెళ్ళంటే పెద్దల మనసును ఒప్పించి 10 మందికి శుభలేఖలు పంచడం, పెద్దలు దీవించే ఆశీర్వాదాలతో 7 అడుగులు నడుస్తూ అనుక్షణం నీతోడై ఉంటానని మనస్ఫూర్తిగా సంకల్పించడం. అంతేగాని చిల్లరగా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకునే నిర్ణయం కాదు పెళ్ళంటే. వాహ్ క్యా డైలాగ్ రే. సరే కానీ నువ్వు చెప్పినట్టు ఆ పెద్దవాళ్ళు ఆ ఎక్స్ట్రా క్యాండిడేట్స్ ఒప్పుకోకపోతే అప్పుడేం చేద్దాం? తింగరే, నాకు అలాంటి దరిద్రమైన పొజిషనే వస్తే నిన్ను లేపుకెళ్ళైనా పెళ్లి చేసుకుంటా, ఓకేనా? సరే, లేచిపోయినప్పుడు సినిమాలో చూపించినట్లు డబ్బు బంగారం తీసుకెళ్తారు కదా, అలా నేనేమైనా తీసుకురానా? నువ్వుగా వస్తే చాలు తల్లి, ఇక నన్ను షెంటింగ్ అయ్యకు. సరే కానీ లేచిపోయినప్పుడు నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? అంటే చీర కట్టుకుంటే పద్ధతిగా లేచిపోయిందంటారు, హాఫ్ సారీ కట్టుకుంటే చిలిపిగా లేచిపోయిందంటారు, అదే మోడర్న్ డ్రెస్ వేసుకుంటే ఏం లేచిపోయిందిరా అంటారు. ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య నేను ఎలా ఉండాలి? ఏ డ్రెస్ వేసుకోవాలి సంజు? చెప్పు సంజు, చెప్పు చెప్పు సంజు. Baby, baby, my hearty baby, you are for me, my Switzerland baby. నీ వల్లనే నాలోన ఆనందమే, నీతో ఉంటే చాలు అంతే, నాతో ఉన్నట్టే అదన్నేలే. రెయిన్బో రంగల్లే నిన్ను నాలోన దాచైన ఆకాశమల్లే. Baby, my hearty baby, you are for me, my Switzerland baby. అయ్యా పంటేదో ఎత్తాలన్నారయ్యా. పై రూమ్ లో ఏదో వాసన వస్తుంది, ఒకసారి వెళ్ళి చూడు. అలాగేనయ్యా. ఏంటో ఈ ఇల్లు ఇలా అవసరసలు పబ్లిక్ గా. ఈ రొమాంటిక్ వెదర్ చూస్తుంటే లవర్ కౌగిల్లో చలిగా వచ్చుకోవాలనిపిస్తుంది కదా. ఐ మీన్ క్యాంప్ ఫైర్ లేదు కదా అంటున్నా. నువ్వు నన్ను ఫాలో చేయడం తప్ప వేరే పని లేదా? నువ్వెంత ఫాలో చేసినా నేను నీకు పన్ను. ఆయన నీ రేంజ్ వేరు, నా రేంజ్ వేరు. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. హలో, నేను నీకు లైన్ వేస్తున్నాను కదా అని పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతున్నావేమో. అసలు అమ్మాయిలు అందంగా ఉంటారని తెలియజేసిందే మా
అబ్బాయిలమ్మా. ఆడదాన్నైనా అందాన్నైనా ఆస్వాదించే మొగోడు ఉన్నంత వరకేనమ్మా మీకు వాల్యూ. అయినా నాలాంటి వాడికి నీలా అరాకొనే అమ్మాయిలు పూర్తిగా సెట్ అవ్వరు. ఓకే బాయ్. ఇదేంటే మోటు సరసం చెరుగ్గడ్డ నలిపేసినట్టు నలిపేస్తున్నావేంటి? ఇదేంటే ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, చీకట్లో గురుత్వాకర్షణ శక్తి ఎలా పనిచేస్తుందని ఇద్దరం టెస్ట్ చేస్తున్నాం అంతే. నేను ఎంతగా ప్రేమించాను, నన్ను కాదని దాంతో రొమాన్స్ చేస్తావా? ఐ హేట్ యు. మాలాంటి వాళ్ళ ప్రేమని మీలాంటి మగవాళ్ళు అర్థం చేసుకోలేరు. చెప్పరా, నన్ను ఎందుకు మోసం చేసావు? చెప్పు, నన్ను ఎందుకు మోసం చేసావు? మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసిందాక ఏంటి న్యూసెన్స్? అయినా నేను బుల్లిబాబు, ఏమి నీకు నాలవరే కావాల్సి వచ్చాడా? వాడి మీద పడ్డాయంటే నీ ముద్రష్టం కళ్ళు దొంగ నాశనం అయిపోతావే. అలా ములుగుతున్నావేంటే నీ చెమ్మడిపోను. ఇక్కడే ఇన్ని ములుగుతున్నావంటే మంచం మీద ఇంకెన్ని ములుగుతావే? ఇటు చూడవే, చూసి మాట్లాడు. చూడు. వీడి మీద నమ్మకం పెట్టుకుంటే నట్టింట్లో ముంచేశాడు దొంగ సచ్చినోడు. ఇక్కడ అందరూ పోతారు. ఏ కిస్మిస్, ఏమైంది ఈ టైంలో బ్యాగ్ సర్దుతున్నావు? నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. వాట్ హ్యాపెన్? పోతే పోనీరా, ఈవిడ గారి ఇక్కడ ఉండి పీకేదేముంది? నువ్వే పోతావురా. దాంతో తిరిగి నాశనం అయ్యాక తిరిగి నా దగ్గరికి వస్తావు. అప్పుడు నేనే నీకు దిక్కు. హలో, బ్యాడ్ టైం బ్యాక్ లోదంతే వెళ్ళి సన్యాసులైనా కలుస్తానేవు గాని నీ బ్రుడీ మోహన్ దగ్గర మాత్రం రానే రాను. చేస్తావురా, చేస్తావు. అందరూ కలిసి చేస్తారు. హలో, ఇదిగో నీ ప్రాపర్టీ. నువ్వే నా గుర్తుగా ఉంచుకో. ఇదేంట్రా అందరూ పోతారనుకుంటూ పోతుంది? పోతే పోనీరా, ఓహలో ఇక ఉంటే ఎంత పోతే ఎంత. సరే నువ్వు రా, రేపు పొద్దున పోవాలంత పని ఉంది. ఏదో జరుగుతుంది. ఈ టైంలో వెళ్ళడం ఏంటి? ఏమైంది? కూల్ కూల్ కూల్, ఏమైంది చెప్పు. నేను సత్తుతుంటే లోపల కట్టిన పక్కన ముందు నువ్వు అరవడం ఆపు, నేను వెళ్ళి చూస్తా. హలో, నువ్వు ఆగమ్మా. ఇలాంటి మ్యాటర్లని నాలాంటి పెద్దోళ్ళు వెళ్ళి డీల్ చేయాలి. అసలు ఈ దయ్యం చూసి భయపడిందో, అద్దంలో దీనిమోహన్ చూసి ఇదే భయపడిందో ఎవడికి తెలుసు? నేను వెళ్ళి తేల్చుకొని వస్తా. వెళ్ళు, నీకుండదు పో స్వామి, యాడికాడి పగిలిపోతుంది. ఎక్కడా దయ్యం? పిల్ల దయ్యం ఎక్కడా? పీక నొక్కేస్తా. పెద్ద దయ్యం ఎక్కడా? పిచ్చకిచ్చేస్తా. పాపలిద్దరిని ఈడ్చి ఈడ్చి పరిగెత్తిచ్చేస్తా. ఏం బుల్, దయ్యాన్ని ఎక్కడన్నా చూసావా? లేదా? ఏయ్ పాప పీసులా, అక్కడున్నావా? వస్తున్నాను 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 వస్తున్నాను. ఎక్కడా లేవే. సుశీల ఎక్కడున్నావమ్మా? దొంగి, సీట్ కింద దాక్కున్నావా? ఐ గాట్ ఇట్. ఇక్కడ లేదే.
దొంగ అక్కడున్నావా? ఐ గాట్ ఇట్ యా. వస్తాని వెనక. ఇక్కడ లేదే. సుశీలా, నేనమ్మా నీ బావ పశుపతినొచ్చా. రా రా యునాటి. పాప బొమ్మను చూసి భయపడినట్టుంది. నాటి లేని దయ్యం గురించి ఎందుకండి దాగుడు మూతలు? మీరు లోపలున్నారని అనుకోలేదండి. వితౌట్ పర్మిషన్ లోపలికి వచ్చినందుకు సరే. వాసన వస్తుంది. మౌత్ ఫ్రెషనర్ వాడొచ్చుగా. ఏంటి లోపల నుంచి వాయిస్ రావట్లేదు? ఫిగర్ ఇంకా పడలేదండి. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బిల్డప్ ఇచ్చుకుంటా. థ్యాంక్ యూ. ఒక చిన్న మాట, పాపది కూడా కర్లీ హెయిర్ బాగుంటది, మంచి ఫ్యూచర్. మా ఊళ్ళో పడుచుద్ది దయ్యబట్టి భయపడ్డది. టట్టా టట్టా టట్టా. లోపల ఏం లేదురా. లోపల ఏమీ లేదు. అది లోపల చీకటికి చెమట బొట్లు రాలుతున్నాయి అంతే. అంతా అబద్ధం. నేనేమన్నా మనిషినా పశువుడా? లోపల జరిగింది ఒకటి, ఈ నా కొడుకు బయటకు చెప్పేది ఒకటి. ఇదంతా నమ్మడానికి నేను మనిషినా పశువుడా? ఎవరైనా సరే నాతో కానీ ఆడుకుంటే పెయింట్ వేసి పడేస్తా. ఏంట్రా అబద్ధం? ఏంట్రా అబద్ధం? కావాలంటే రాంగోపాలవరం దగ్గరికి వెళ్ళాడు. అరే ఒక్కళ్ళు ఏం చెప్పినా నమ్మరే. ఒట్టు ఏం లేదు కదా. అదే కదా వాడు చెప్పింది. పద. భయ్యా ఫ్రీయా? భయ్యా నేను ఫ్రీయా. నేను దాగే ముందు మాత్రం ఫ్రీ కాదు, డబ్బులు పెట్టుకుని కొనుక్కునే. భయ్యా పొద్దున్న నేను నీకు అబద్ధం చెప్పినట్టు ఎలా తెలిసింది భయ్యా? బేసిక్ గా నేను ముందు దాగినప్పుడు మనిషి మాటలు నమ్మను, వాడు చూపులు మాత్రమే పసిగడతా. నువ్వు పిత్ర చూపులతో నా దగ్గరకు వచ్చినప్పుడు అర్థమైపోయింది నీకు లోపల చిత్తడి అయిపోయిందని. చిత్తడి కాదు భయ్యా, గూబులు వాచిపోయిన కొట్టేసింది భయ్యా. లోపల పర్సని బయటకు వచ్చేసినాయి భయ్యా. భయ్యా నీకు విషయం చెప్పమంటావా? ఇంట్లో దయ్యం ఉంది భయ్యా. దయ్యాలంటే నీకు భయమా? అనుకుంటే నా పక్కన ఒక పిల్లదేమో నేను భయపడుతున్నానా? పిల్లదేవా? అమ్మో ఎక్కడ భయ్యా? నీ కనపడటం లేదా పిల్లదేవా? ఇదే అందే రైట్ హ్యాండ్ సైడ్ ఏదో రేడియో తిప్పుకుంటా ఉండదా భయ్యా? నీలాంటి తాగుబోతో మాట్లాడినందుకు నన్ను నేను తెగించెప్పుతో కొట్టుకోవాలి. తెగించొప్పు తెగి మనిషిన పాట కొంచెం తెగి చంపేస్తా మనిషిలా. రేడియో ఒకటి తిప్పుకుంటా. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లే. నేను ఆడుకుంటా దెయ్యాలతో. ఇదొక్కటి పడితే చాలు. టైం వచ్చినప్పుడు అందరికి దెయ్యాలు కనబడతాయి. మీ అభిమాన హీరోల డైలాగులు మీకోసం. జస్ట్ వాచ్ ఇట్. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తాను.
ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా వైద్యమా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. నా జనాన్ని చంపగలవేమో గాని జిత్తు ఆహాన్ని చంపలేవు. నరికే కొద్దీ నీ కలుపు వస్తదేమో, నాకు ఊపొస్తది. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఇప్పుడు ఏ థ్రిల్లర్ అయినా హారర్ పిక్చర్ అయినా దాని మెయిన్ ఇంటెన్షన్ అనేది భయపెట్టం. ఈ ఇంటికొచ్చాకేంటో అన్ని రివర్స్ అయిపోతున్నాయి. అరే బండోడా, అసలు ఈ ప్రపంచంలో దయ్యాలు ఉన్నాయంటావా? ఏమో, ఎవరికి తెలుసు? యారా, నీకు ఇంకేం తెలుసు? బకెట్ల సాంబార్లో సింగిల్ ఇడ్లీ వేసుకొని తినిపోయారటం తప్ప. నీకు దెయ్యాలంటే భయమా? హలో, ఎవడికమ్మా భయం? మా బామ్మ చింత చెట్టు సూరమ్మ చింతకాయలు రాలగొట్టారు, దయ్యం పళ్ళు రాలగొట్టే తెలుసా? ఆమె నక్షత్రంలో పుట్టా. దయ్యాలకి అంటే చుచ్చమ్మా. నీకు భయమేమో, నువ్వు చూసుకో. ఛాన్స్ లేదుగా. ఏ కుడుతడ మీద మచ్చుంటే దెయ్యాలు దగ్గరకు రావంట. అవునా? ఏది? ఈ ఫైర్ నా జీవితాన్ని మార్చేస్తుంది. ఇదిగో మచ్చ. మచ్చ అంటే పుట్టి మచ్చ, పెట్టుకున్న మచ్చ కాదు. చెప్పాలి కదరా, చెప్పాలి కదరా. ఏంటి? ఈ రోజు అక్షయ్ బర్త్డే కదా, కేక్ కటింగ్ ప్లాన్ చేశా. నేను రావు. నీ కేకు, నీ సెలబ్రేషన్, నీ లవ్, నువ్వు. మరి నీ పరిస్థితి ఏంట్రా? హలో, థ్యాంక్ యూ రా బండుడా. నువ్వు ఉన్నావు అనుకో, రేపు నీలాంటి మేకపోతున్నోడి బలిచ్చేసి నీకు పలావ్ చేసి పెడతా. వీడు భయంతో చచ్చిపోతున్నాడు, నువ్వు వెళ్ళు. సర్లే, మీ ఇష్టం. నిన్ను దేవుడు కాపాడతాడు. నువ్వు పడుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళకు రోయ్, నువ్వు నన్ను కాపాడాలి. చిప్పి కంటే కేకే బాగుంటుంది, పోదాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఒరే బండోడా, నీకేమైనా భయం వేసింది అనుకో, నన్ను గట్టిగా పట్టుకో. అమ్మో, బండనా కొడుకు ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దయ్యం వస్తే నా పరిస్థితి ఏంటి? కొప్పదీసి వచ్చేసిందా? చూద్దాం. దయ్యం, నువ్వు రావు, నాకు తెలుసు. ఇప్పుడు కరెంట్ పోయింది. కరెంట్ పోయిందా? లైట్లు అయిపోయినాయా? ఈ లైట్ పోవడం కూడా భలే కలిసి వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. మా అమ్మ పేరు చెప్పంగానే దయ్యానికి మొత్తం పడిపోయినట్టుంది. అప్పుడంటే అమ్మాయి ఉంది కాబట్టి వదిలేసా. ఇప్పుడు రమ్మను, సుస్సు 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 పోయిస్తా. వచ్చిందా? చూద్దాం. పిలవంగానే వచ్చేస్తావు, పని పట్టలేదు ఇంటికో. దీనమ్మ మ్యారీషో. హ్యాపీ బర్త్డే. ఈ రూమ్ ఈ బర్త్డే పార్టీలు దయ్యం కనపడిందిరా. మొదటి నుంచి నేను చెప్పేది కూడా అదే కదరా స్వామి. ఏందో దీని అమ్మ పడవ, మందు సీసా మర్చిపోతే దీని అమ్మ పడవ దెయ్యాలు తాగడం ఎంతైనా కష్టమే. ఆడబెట్టాను నేను మందు సీసా. ఎనకు పెట్టాడాను నేను. ఏమన్నా ఎదో నా కొడుకురా మర్చిపోవడానికా?
ఆగుతాడు ఈ దెయ్యాలతో మరియా? మందు సీసా తెచ్చిలేందాక పరిగెత్తలేదా కనబడక అందుకని ఎత్తుకుంటా ఉన్నాను. మందు సీసా ఇందాక నేను పరిగెత్తుకుంటూ వచ్చేసిలా మెటీరియల్ గురించి నేను మాట్లాడితే మందు సీసా మర్చిపోయానంటే కొడతాను ఎదుమోహం దానా సిగ్గురాతో ఉండబోలే ఆగో నాకే నొప్పు నీకుండదా ఆగక్కడికే నువ్వు కొడుతుంది దయ్యానిరా వచ్చేసింది ముందు చేస్తలేదు అక్కడ చూసి చచ్చిపోతున్నా వచ్చి ఆగడ తలుపు చేస్తా ఉంటా నో థ్యాంక్స్. స్కూల్ పిల్లలు రెడీ అయినట్టు రెడీ అయి వచ్చేస్తాను. పగబట్టు ఏమీ లే కూడా వచ్చేసి రీఛార్జ్ చేసుకొని వస్తానమ్మా. బ్యాలెన్స్ అయిపోయిందా? ఇది అది మేము హచ్చి ఒక్కలా పరిగెడుతుంది నాత. ఆగండి మీ డాడీకి పోతున్నాడు ఈడా. కనపడిందా? దయ్యం కనిపించిందా లేదా అంటే ఇట్ట ఇట్ట అంట వింటరా మెట్ట నీ నెత్తి మీద చూడరా. కూర్చోడానికి ప్లేస్ లేకపోతే కుర్చీ అడగాలి గాని హెయిర్ మెత్తగా ఉందని తల మీద కూర్చోడం ఏంట్రా? నాకు 2 దయ్యాలు కనిపించాయంటే మీరెవరూ నమ్మలేదు కదా. ఇప్పుడు కనిపించమంటే కనిపిస్తాయా? ఇప్పుడు నీ నెత్తి మీదే ఉంది చూడు దయ్యం. Boys only exit, boys only exit, boys only exit, boys only. ఈ బాయ్స్ ఓన్లీ ఎగ్జిట్ ఏంది నాకేం అర్థం కావడం లేదా? అబ్బాయిలు తప్ప అమ్మాయిలను బయటకు పంపించమంట దెయ్యాలు. పట్టుకోండి స్వామి. ఏంద్రా ఏమ్మా ఇప్పుడు బాగా ఉందా? ఎక్కువ టైం లేదు పదరా. కామ్ కరు బాయ్ కామ్ కరు. అరే ఇంత జల్దీగా వచ్చేసారు, అప్పుడే పని అయిపోయిందా? అక్కడ నీ పని అయిపోయే లోపల మా పని అయిపోయేలా ఉందిరా. ఏం జరిగింది? ఏం జరిగిందో నువ్వే చెప్పాలి. నాకేం తెలుసు? నీకేం తెలుసు? చెప్తావా దీంతో చెప్పించమంటావా? నాకేం తెలుసు? 5 కోట్ల ఆస్తి 2 కోట్లకు వస్తోందని కొన్నాను. ఎవడాడు? శర్మ. అడ్రస్? లాక్ చేసిందిరా. సరిగా చూడు. పక్కా లాక్. ఏంట్రా దొరికాడ్రా నా కొడుకు. ఎవరా మీరు? బాగుందిరా, చెయ్యాల్సిందంతా చేసి రాయల్టీగా మందేస్తున్నావు. ప్లీజ్ నన్ను చంపదు. వాళ్ళని చంపింది నేను కాదు. వాళ్ళ చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరి చావుకి ఎవరికి సంబంధం లేదు. చెప్తా. అఖీరా
నా ఒక్కగానొక్క కూతురు. తనే నా ప్రాణం, నా సర్వస్వం. తనకి తల్లి లేకపోయినా నాకు తల్లి లేని లోటుని తీర్చింది. అందుకే ఆ రోజు అకీరా డాడీ చూడు ఎవరో మమ్మీరా. హాయ్ అకిరా. మమ్మీ అక్కడ. అకి స్వాతి, అదేం పట్టించుకోకు. కొత్త కదా, కొంచెం టైం పడుతుంది. అంతవరకు నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి. అకే యాపిల్. బీ ఫర్ బాల్. మమ్మీరా. D for dog. Akira, what's wrong with you? Get out of my class. A for apple. సబ్జెక్ట్లో ఎక్స్ట్రా మార్క్స్ అన్నీ కలిపినా కూడా పాస్ పర్సంటేజ్ కూడా రాలేదు. సార్, ఈసారి బాగా చదువుతాను సార్. మా ఇంట్లో కంప్లైంట్ చేయకండి సార్. ఏయ్ హేయ్, ఎందుకు ఏడుస్తావు? ఫెయిల్ అయ్యావు అంతే కదా, నేను పాస్ చేస్తాగా. కానీ నువ్వు ఏంటి సార్ అలా మాట్లాడతారేంటి సార్? సృష్టికి మూలమైన సైన్స్ గురించి మాట్లాడితే ఆశ్చర్యంగానే ఉంటుంది. చెప్పు, ఏంటి భయం వేస్తుందా? ఏం పర్వాలేదు, నేనున్నాను. భయపడకు. ఎందుకలా భయపడుతున్నావు? ఆమెకేం జరిగింది? నలుగురు కలిసి ఒక్క ఆడదాన్ని సామూహిక అత్యాచారం. బ్రేక్ తర్వాత చూడండి. నీకు చెప్పాను కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ ని టీవీలో చూడొద్దని. డాడీ, అక్కని సార్ ఇక్కడ 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 గిచ్చాడు డాడీ. అక్క చాలా ఏడ్చింది. స్టూపిడ్స్. వీళ్ళు టీచర్సా చీటర్సా? వీళ్ళు కూడా సైకో సాడిస్టులు తయారయ్యారు. అకే, ఇవన్నీ నీకెందుకురా? రేపు స్కూల్కి వెళ్ళాలిగా. వెళ్ళి రెస్ట్ తీసుకో. దా 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 వెళ్ళు. స్వాతి, స్వాతి, అకిరా ఒక్కదే ఉంది. తనకేదైనా కంపెనీ ఇస్తే బాగుంటది కదా. అంటే నా కోసం అడగలేదు, అకిరా కోసం అని. అర్థం చేసుకోరా. డాడీ, డాడీ, డాడీ. అకిరా, అకిరా, డాడీ, అకి, డాడీ, అకి, ఇటు చూడు, డాడీ ఇక్కడే ఉన్నాడు రా. నీకేం కాదు నాన్న. అకి, డాడీ, డాడీ, పడుకో నాన్న. డాడీ, తప్పు డాడీ. అక్క చాలా ఏడ్చింది డాడీ. తప్పు డాడీ, అలా చెయ్యొద్దని చెప్పు డాడీ. సరేలే అమ్మా, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేమీ ఆలోచించుకో. పడుకో, పడుకోమ్మా. హలో శర్మ, చెప్పరా. నీకు చాలాసార్లు చెప్పాను కదరా, అకిరా టీవీలో క్రైమ్ ప్రోగ్రాం చూసి తను రియల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఊహించుకుని అవే కలవరిస్తూ చాలా భయపడిపోతుందిరా. నువ్వేం కంగారు పడకురా. చూస్తుంటే
చాలా భయం వేస్తుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ఫోబియారా. నాకు తెలిసిన ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు, బట్ తను చాలా కాస్ట్లీరా. నువ్వు మాట్లాడమంటే రే, ఎంత ఖర్చైనా పర్వాలేదురా, నేనిస్తాను. అకిరా క్యూర్ అయితే చాలు నాకు. అయితే నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని నీకు కాల్ చేస్తాను రా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఏయ్ రా. వెళ్ళు. వెళ్ళమన్నానా? ఇదే సెట్ జీ, చూసుకోండి. మొత్తం ప్లేస్ 1.5 ఎకర్ ఉంది. దాంట్లో ఈ ఒక్క బంగ్లానే 2500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని నేను లాకర్ లో పెట్టాను. ఇంకా 2 days లో మీకు ఆ పేపర్స్ అన్ని ఇచ్చేస్తాను. ఇంత డీటెయిల్ గా చెప్పారు టీకే సాబ్. జరా అందరు దేకింగే. యా షూర్, రండి. సరిగా చూసుకోండి సెట్ జీ. ఇది హాల్, రండి కూర్చోండి. ఇది కిచెన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్. ఇంకా పైకి వెళ్తే ఒక స్టోర్ రూమ్ ఉంది. ఎవరు? స్వాతి, వెళ్ళి కాఫీ తీసుకురా. ఇంత హడావిడిగా ఇల్లు తాకట్టు పెడుతున్నారంటే కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? దానిలో ఏముంది సెట్జీ, అవసరానికి ఉపయోగపడని ఆస్తి వెనకాల ఎంతుంటే ఏంటి, దానికి విలువ ఉండదు. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ ఇల్లు కాదు, నా కూతురు ఆరోగ్యమే ముఖ్యం. అందుకే ఈ ఇల్లు తాకట్టు పెడుతున్నాను. తీసుకోండి సెట్జీ. ఒరిజినల్ పేపర్స్ ఇచ్చిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాను. అప్పటి వరకు ఇది అడ్వాన్స్ గా తీసుకోండి. రామ్ రామ్. సరే సెట్జీ. ఓకే, ఇల్లు తాకట్టు పెట్టడం నీకు కూడా ఇష్టం లేదా? ఇలాంటి మాత్రం బాగా చెప్తావు. ఇలా ఆస్తంతా తన కోసం తాకట్టు పెట్టేస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి? మనం అనే చోట ప్రేమకి తప్ప తను, నువ్వు, నేను అనే మాటలకి చోటుండదు స్వాతి. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు మారవు. అకిరా, డాడీ క్యాంప్కి వెళ్తున్నాడు. వాపస్ వచ్చే లోపల హోంవర్క్ అంతా కంప్లీట్ అవ్వాలి. అర్థమైందా? జాగ్రత్తగా వెళ్ళు. స్వాతి, అకిరాన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే. అకిరా, బాయ్. బాయ్ స్వాతి. నన్ను చూసుకోడు కానీ దీన్ని చూసుకోవాలంట. ఇదిగో ఇడ్లీ. ఏంటి అలా చూస్తున్నావు? ఆకలి అవ్వట్లేదా? తిను. ఏ తింటే తిను, తినకపోతే మాని. నువ్వు కూడా పోతే బాగుండేది మీ అమ్మతో పాటు. ఛీ, ఏదో సంత. అయినా పెళ్ళైనని ప్రేమించి నేను తప్పు చేశాను. ఒక ముద్దు లేదో ముచ్చట లేదో. ఏమైందన్నా? ఏమైందన్నా? అకి, నీకో విషయం చెప్పనా? నీకు తమ్ముడు వస్తాడంట. అప్పుడు నువ్వు, నేను, తమ్ముడు హ్యాపీగా ఉన్నానన్నా. అకి,
డాడీ 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 హలో. ఓం భీం అతల కుతల కచాలా ఫైట్ షట్ అతల కటకరి పంచా హే ఆవాహయామి ఫైట్. ఎవరు నువ్వు చెప్పు. అతల కుతల బేతాళా ఓం హ్రీం క్లీం ఓం ఫైర్ అగ్నియో కటోకరి చుత్రమారిగా సర్వనాశనమైపోతావు. అకి 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 మాట్లాడమ్మా. అకి అకి తన కోసమే ఇదంతా చేశాను, కానీ నువ్వు నీ బిడ్డ కోసం నా కడుపులో ఉన్న బిడ్డ చంపేశావు. ఏ ప్రేమ కోసమైతే ఇదంతా చేశావో ఆ ప్రేమని నీకు దూరం చేస్తా. స్వాతి ఆగు, స్వాతి ఆగు, స్వాతి ఆగు. స్వాతి స్వాతి డోర్ ఓపెన్ చేయి. స్వాతి స్వాతి డోర్ ఓపెన్ చేయి. స్వాతి 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 ఎంత పని చేశావు రసు. అకిరా ఓకే 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 మాట్లాడరా. ఓకే ఆనందంతో ముగ్గురు ఆ ఇంట్లో గడపాలనుకున్నాను, కానీ కాలం విషాదంలోకి మమ్మల్ని నెట్టింది. ఇద్దరికి ఇష్టమైన ఇంట్లో నేనొక్కడినే ఒంటరిగా ఉండలేకపోయాను. అందుకే ఆ ఇంట్లోనే వాళ్ళని కప్పెట్టి కన్నీళ్లతో బయటకు వచ్చేశాను. కళ్ల ముందు జ్ఞాపకాలన్నీ మర్చిపోవడానికి సేట్కి చాలా తక్కువ రేట్కి ఇల్లు అమ్మేశాను. అంతే తప్ప వాళ్ళిద్దరూ అదే ఇంట్లో దయ్యాలయ్యి గొడవ పడతారని, మిమ్మల్ని ఇలా బాధ పెడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు సార్. సారీ భయ్యా. ఒక్కొక్కసారి అనుకుంటాను సార్, మందు తాగి లోపలున్న బాధలన్నీ మర్చిపోద్దామని. అవును సార్, ప్రతిరోజు లోపలున్న బాధను చంపుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తలరత సార్, ఎవరు ఏం చేయలేరు, భరించాల్సిందే. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నాకు తెలిసిన స్వామీజీ ఉన్నారు, అయినా మీకు ఏదైనా హెల్ప్ చేయగలరేమో. ఒక నిమిషం, ఇది ఆయన కార్డ్, ఇది నా కార్డ్. స్వామీజీకి ఫోన్ కలిసి కనబట్లేదురా. ఒరే మన రమణ గాడ్రా. ఒరే రమణ. హే బావా, నువ్వా? ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రాపర్టీస్ కి వెళ్ళినోడివి, ఇన్ని రోజులు ఏమైపోయావరా? రే, ఆ ఇంట్లో దెయ్యాలున్నాయిరా,
ఆ రోజు నాకు దెయ్యం కనబడిందిరా, అందుకే భయంతో పారిపోయానురా. అక్కడ దయ్యాలున్న సంగతి మాకు తెలుసు. ఇంతకీ ఏం చేస్తున్నావు? ఈ పేపర్లేంటి? బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి కదరా, అందుకే మిస్సింగ్ పోస్టర్స్ అంటిస్తున్నా. స్వామీజీ ఫోన్ చేస్తున్నాడు రా, లిఫ్ట్ చేయి. ఇదే స్వామి, ఆ దయ్యాల కొంప. బీకామ్ జై శ్రీరామ్. నువ్వు నా పక్కనే ఉండు బావ. కీప్ కామ్. జై శ్రీరామ్. ఏం లాభంలే. మందు తాగొద్దు నాయనా. మిగిలింది నువ్వు తాగుతా. స్వామీజీ నాకు చాలా భయం వేస్తుంది స్వామీజీ. కీప్ కామ్. జై శ్రీరామ్. ఇక్కడే ఆగండి, నేను వెళ్ళి చూసొస్తా. ఇల్లు ఇల్లు ఆకులు అబ్బా మంత ఎలాంటి వాళ్ళు దొరికారు. ఒరే శంకరు, ఇండియా మీద 50,000 హీటింగ్ చెప్పరా. ఇక్కడ కొంతమంది బకరాగాలు దొరికారురా, వాళ్ళ ఇంట్లోనేమో దెయ్యాలు ఉన్నాయంట, దాన్ని నేను వదిలించాలంట. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు నేను వదిలిస్తాను కదా. అయినా ఈ రోజుల్లో దెయ్యాలు ఎక్కడరా ఉన్నాయి? ఎవరో రావద్దని చెప్పానా? జై బీకామ్. సౌండ్స్ కాదు, స్వామీజీ దయ్యాన్ని అర్రిపెత్తున్నాడు. జై శ్రీరామ్. జీసస్. మోసం చేస్తే ప్రాణం పోతుంది. ఒక మాట చెప్పనా? గివ్ యు మై బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఒరే నెల కొట్టింది. స్వామీజీ మీరు సూపరా. లోపల ఏం జరిగింది స్వామీజీ? గోబా పగిలిపోయింది. అంటే స్వామీజీ లోపల దయ్యాన్ని గోబ వదిలిపోయేటట్టు కొట్టాడు అనమాట. అంటే స్వామీజీ దయ్యాన్ని బంధించారా? బంధించకపోతే చెమ్ము మీద చెయ్యేందుకు పెడతారమ్మా? అయితే ఈ రోజు మేము బయటికి వెళ్ళిపోవచ్చు స్వామీజీ. నువ్వు తీసుకెళ్ళరా. అరే స్వామీజీ ఇప్పుడు శ్మశానానికి వెళ్ళాలి, అక్కడ గొయ్యి తవ్వాలి, చెంబుడు పాతి పెట్టి క్షుద్ర పూజలు చేయాలి, అప్పుడు కదా మనం బయటికి వెళ్ళాలి. వీళ్ళకి ఎలాగ అర్థం అవుతుందా? స్వామీజీ ఇదిగోండి మీ పేమెంట్. మోసం చేస్తే ప్రాణం పోతుంది. స్వామీజీ ఏంట్రా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా? హలో, మంత్రాలు 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 చదువుకుంటూ వెళ్ళాడయ్యా. గ్రేట్ స్వామీజీ. పదండి, ఎక్కడ వాళ్ళు అక్కడ పదండి పదండి. ఒరే శంకరు, ఇండియా మీద 50,000 ఎంట్రీ ఫీజు క్యాన్సిల్ చేసేసాయి. ఇక్కడ దొరికిపోయాం. 5,000 రూపాయలు మెడికల్ ఖర్చుకి నువ్వే పంపించు. వారు నాయనా. వీడంతా గలుపుతున్నాడా? మూసేస్తాడు ఏంది? లైఫ్ వచ్చింది, లైఫ్ వచ్చింది, నాకు లైఫ్ వచ్చింది. ఒరే లైఫ్ నీకు కాదురా, నాకొచ్చింది. నువ్వా? ఏంటి ఈ టైంలో?
నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం? మన పెళ్లి విషయమేనా? ఎప్పుడు పెళ్లి 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 అనుకుంటూ అదే గోలా? సంజు ఇంకా రావట్లేదేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమైంది? ఏమైంది చెప్పు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి సంజు కంగారు పడుతున్నావు? కాఫీ తాగుతావా? కళ. ఏమైంది సంజు? ఏం లేదక్ష, చిన్న పీడకల. ఆ కల్లో నువ్వు నన్ను పొడి చేసావంటే సిల్లిగా తెలుసా? అది కల కాదురా, నిజమే. ఏమైందిరా? సంజు నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడం ఏంట్రా? అక్షయ్ నిన్ను కత్తితో కసా 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 పొడిచి చంపిందిరా. నేను పొడవడం ఏంటి? ఇక్కడ పడుకుంటే ఎదవ కళ్ళన్నీ కంటావు. కలంట బావా. ఏమైందిరా? అయినా మీ అబ్బాయిలకి మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా. మాతో చేసిందంతా చేసేస్తున్నారు. మేం గిఫ్ట్లు అడుగుతున్నాం, మేం టార్చర్ చేస్తున్నాం, ఏదో మీ పర్సులు ఖాళీ చేసేస్తున్నాం, మిమ్మల్ని చంపేస్తున్నాం అన్నట్లు ఓ తెగ ఫీల్ అయిపోతున్నారు. డెబేట్ అంటే చాలు మేము మోసపోయాం, మేము నాశనం అయిపోయాం, మేము సర్వస్వం కోల్పోయి ఓ ఎగేసుకుంటూ వచ్చేస్తుంటారు. అసలు ప్రేమ అనే వెలుగుని మీ అమ్మాయిలకి ఇస్తూ కొవ్వొత్తుల్లా కరిగిపోతున్న మా అబ్బాయిల జీవితాల గురించి మీరు ఎప్పుడు ఆలోచించరే? అబచ్చా, ప్రేమ కోసం మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. హలో, ప్రేమ అనే గాలిపటాన్ని మేము ఎగరేస్తుంటే అవసరం అనే గాలిపటాన్ని మీరు నీళ్ళల్లో ఎగరేస్తున్నారే. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఈ గాలిపటాలు తడిసిపోతున్నాయే. హలో, మేం 100 మందిని లవ్ చేస్తే అందులో ఒక్కడిని సెలెక్ట్ చేసుకుంటాం. మీరు 100 మందిని లవ్ చేస్తే 100 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. నిజమే, ఆ 100 మందిలో ఒక్కడి దగ్గరే మనీ ఉందని తెలుసుకుని ఆ ఒక్కడినే ట్రై చేస్తారే. కానీ మేము 100 మందిలో ఒక్కతైనా స్వచ్ఛంగా ప్రేమిస్తుందేమోనని 100 మందిని ప్రేమిస్తామే. కనపడిన ఫిగర్ నల్లా కామం అనే కటౌట్ తో ఊహించుకొని పైసచ్చిక ఆనందం పొందుతున్నారా మీ అబ్బాయిలంతా? మేం కాదే, మీరే. రాంగ్ టర్న్ సినిమాలో మనుషులు పీక్కొని తిన్నట్టు మీ అమ్మాయిలంతా మా అబ్బాయిల్ని పీక్కొని తింటున్నారే. రేయ్, మీరేరా ఉన్మాదులు, సాడిస్టులు, కామ పిశాచులు. కదే మీరేనే శంకిని రాగిని దాగిని కరువు దయ్యాలు. కర్రి దయ్యం, నల్ల దయ్యం, అర్ధరాత్రి ఏంటి మీ రమ్మంటే పోయేలా లేరే? చంపేద్దామా? నేను బుర్రె పగల కొట్టి మెదడు తింటా. గుండెకి కావాలి. ఎందుకురా భయపడిది? ఏమున్నాయా? కాకపోతే ఒక 4 ఎండాకులు పైన పడినాయి అంతే. పోండ్రా పోండి, మీరు భయపడతారే ఉద్యోగాలకి ఇయ్యాలని. నేను భయపడను, మన దగ్గర మెటీరియల్ ఉంది. ఒకసారి లేపినాను అనుకో శవడాలు తీసేస్తా అంతే. నా బాటిల్ ఎడిపోయిందా? ఎవరైనా బాటితో పోయిందా? ఎవరైనా సరే చంపేస్తారు అంతే. ఎవరైనా చర్మ తీసేస్తా. ఓ ఎగేసుకొని వచ్చేసేదారా? టైం పాడు చూసుకోబెల్లా. ఇప్పుడే మెటీరియల్ కూడా ఎగిరిపోయింది. నిన్న కాక మొన్న 2 దెబ్బలు కొట్టా. అవన్నీ మనసులో పెట్టుకోవాలా? మన ఇద్దరు ఇక ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ. నీ సంగతి తెలుస్తా ఇప్పుడు. లక్కీ డ్రాప్ అంటే ఏంటో అనుకుంటా. ఫస్ట్ టైం తెలిసింది లక్కీ డ్రాప్ వాల్యూ. చూసి లెటర్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందా? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ లక్కీ డ్రాప్. డోంట్ మిస్ అగైన్. మరి ఎక్కడ రా?
చూసేసావా? ఏంటండి ఈరోజు ఎంత రొమాంటిక్ గా ఉన్నారు? నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా. దుర్మార్గుడా, వదలరా, వదలు, వదలరా. ఈశాన్యంలో పడుకోకు నాన్న. ఈశాన్యంలో బరువు ఉండకూడదు. నైరుతిలో పడుకో. ఇంతకీ ఏం చేస్తున్నావు? ఈ పేపర్లేంటి? ఈశాన్యంలో పడుకోకు నాన్న. రే, ఆ ఇంట్లో దెయ్యాలున్నాయిరా. సంజు, 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 ఏమైందో చెప్పురా. ఆగండి, ప్రాబ్లం ఎక్కడుందో నాకు అర్థమైంది. ఇక్కడే ఉండండి. ఎక్కడికి రా? నువ్వు ఒకదానిదే. సంజు వద్దు సంజు, నా మాట విని సంజు. సంజు అటువైపుకి వెళ్ళొద్దు, వెళ్ళాము చచ్చావే. వాడికి దెయ్యం పట్టింది. తప్పుకోరా. అక్కడికి వెళ్ళొద్దన్నానా? వెళ్తే చచ్చిపోతా. వాడికి కూడా దెయ్యం పట్టిందే. తప్పుకో. అది చెప్పింది వాడు చెప్పాడు. వెంటలా బతకాలం లేదా? ముందు కడిగాయి. అడ్డు తప్పుకో. తువ్వు దాన్ని. అరే తాగిపోతుందివా? ఆ మందు పక్కన పెట్టి తవ్వరా. అంకుల్, ఇక్కడ మనం ఎందుకు తవ్వుతున్నాం అంకుల్? నీకు దెయ్యం పట్టిందా? నువ్వే కదా అక్కడ నిలబడుకోండి ఏదో తవ్వాలని తీసుకొచ్చినావా? చేసాయం చేస్తాడు ఇదే అంకుల్లా. రేయ్, ఏం చూస్తున్నారా? తవ్వు 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 తవ్వు. అంకుల్, ఇక్కడ ఎందుకు అంకుల్ మళ్ళీ మళ్ళీ తవ్వుతున్నారు? నన్ను బాధ పెట్టరా, నన్ను బాధ పెట్టు. ఏందిరా నీ పెర్ఫార్మెన్సా? రేయ్, ఏంట్రా ఏడుస్తున్నావు? తవ్వమంటే తవ్వు తవ్వు తవ్వు. ఏంది తవ్వు 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 తవ్వు. అంకుల్, ఒరే నువ్వు మాటికి ఏందిరా? ఒరే దెయ్యంగాని వచ్చిందంటే ఇప్పుడు నేను తాగడానికి లక్కీ డ్రాపులు కూడా లేవురా. నా పరిస్థితి బాగాలేదురా. ఏడుస్తావేంట్రా ఏదో మొహం వేసుకుని? తవ్వు తవ్వు. ఇదంతా లాగదావురా చేత్తో. రా, ఇక 9 సార్లు రా. పడి అక్కడ తొయ్యి. అది అక్కడ మొత్తం తొయ్యి. నాకు ఇదంతా తొయ్యి. ఎంత ఉంది అంది ఇక్కడ రాళ్ళు మొత్తం తొయ్యి. అక్కడ తొయ్యి. తొయ్యి నిదానంగా తొయ్యి. తొయ్యి. ఏంటిది? ఏంటిదంతా? రేయ్, పోయిరా కిరోసిన్. ఒరే, ఇప్పుడెందుకు రా 2 సవాళ్ళు తగల పెడుతున్నావు? 2 కాదు 3. నువ్వు మమ్మల్ని కాలిస్తే నేను దీన్ని చంపేస్తా. వద్దు. ప్రాణం విలువ మీకంటే మాకే బాగా తెలుసు. నా పేరు అవినాష్ శర్మ. తను నా భార్య స్వాతి. 10 మంది పిల్లలున్న ఒక్క చేతో అన్ని పనులు చేయగలదు. అందుకే దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వలేదు. కానీ ఆ రోజు
స్వాతి స్వాతి దీన్ని ఎప్పుడు నీతో పెట్టుకోమని చెప్పాను కదా. అయినా ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? ఇలా అయితే ఆస్తమా కంట్రోల్ అవుతుందా ఏంటి? నాకు ఆస్తమా లేదు, కొంచెం ఆయాస పడతాను అంతే. అయినా మన పనులు మనం చేసుకుంటే తప్ప. తనెప్పుడూ అంతే. నా మీదున్న అమితమైన ప్రేమని మొహంలో కోపంగా చూపిస్తుంది. మొండి. ఇలా ప్రేమ కోపాల మధ్య సరదాగా చిలిపిగా సాగిపోతున్న మా జీవితంలోకి ఒక సమస్య వచ్చింది. సారీ, నాతోనే ఆ సమస్య పుట్టింది. ఎవర్రా మీరు? ఎందుకు అరుస్తున్నారు? మీ తమ్ముడు బాధితులం. రేయ్, మీ తమ్ముడు ఫ్రాడ్ గాడికి 10 లక్షలు అప్పిప్పించాడు. ఆడు ఎగ్గొట్టాడు. ఎవడు కడతాడు రా? ఎవడు కడతాడా 10 లక్షలు? ఉన్నాడుగా, కడతాడు. ఎవడి కోసం కట్టాడు? ఎవరండి వీళ్ళంతా? స్వాతి, లోపలికి వెళ్ళి 10 lakhs అమౌంట్ తీసుకురా. ఏంటి 10 లక్షలా? ఓహో, మీ తమ్ముడు జల్సాలు చేయడానికి అప్పు చేశాడా? అవి మిమ్మల్ని కట్టమంటున్నారు. ఎన్ని తిట్లు పడతారు, ఎన్నిసార్లు కడతారు? ఓసారి కట్టకపోతే తెలిసొస్తుంది. డబ్బులు లేవు, ఏమీ లేవు. ఏం చేస్తారో చేసుకోండి. కేసు పెడతారా? కోర్టులో చూసుకుందాం. సర్లే, ఎలా వసూలు చేసుకోవాలో మాకు తెలిసినా చూసుకుందాం. ఆడు కట్టపోతే స్వాతి, ఎందుకు అలా బిహేవ్ చేసావురా? 10 లక్షలే కదా, పోయేదేముంది మనకి? పాపం ఏం చేస్తారో వాడిని వాళ్ళు. ఏం చేస్తారు? డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారా? అయినా మీ తమ్ముడు మీలా తెలివి తక్కువడేం కాదు. తనకి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు. మీరేం టెన్షన్ పడకండి. చేత్తనా కొడకలారా, ఇలా జరుగుద్దనుకోలేదన్నా. సారీ అన్నా. వర్కౌట్ చెయ్యండి వర్స్ట్ చేసేసారు కదరా. అన్ని ప్లాన్ చేసుకుని తీసుకువెళ్ళాను, పోయింది, మొత్తం పోయింది. 10 లక్షలు రా. ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను? నీ సారి తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలరా నేను? చెప్పు తీసుకొని కొట్టుకోవాలి నేను. చెప్పు తీసుకుని కొట్టుకోవాలి. వాటి నా కొడకలారా, ఏం మొహం చూపిస్తున్నారు? పోడ్రా. 10 లక్షలు పోయింది. చలా 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 చలా. స్వాతి, స్వాతి, ఏమైందిరా? హాస్పిటల్కి వెళదామా? ఏం కాలేదండి. కంగారు పడాల్సిందేం లేదు, ఆనందపడాల్సిందే. మీరు తండ్రి కాబోతున్నారు. నిజమా? ఎంత హ్యాపీ న్యూస్ చెప్పావురా. దీనికోసమే కదరా మనం ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఈ విషయం ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవాలి. ఈ రోజు ఆఫీస్ వద్దు, ఏమి వద్దు. ఏంటి, ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చు. స్వాతి, వద్దురా, అస్సలు మూడ్ లేదు నాకు. ముందు వాళ్ళకి ఫోన్ చేయాలి. అదిగో, మీరు ఫోన్ పక్కన పెట్టండి, ముందు ఆఫీస్కి వెళ్ళండి. స్వాతి, నేను ఈవినింగ్ అందరికీ కాల్ చేస్తాను. నాకు తెలుసండి, ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్లరని.
అప్ప వదలండి. ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళరా? ఆఫీస్కా? ఇంత అవకాశం వచ్చాక ఎవడైనా బయటికి వెళ్తాడా? చింతకాయలు చింతకాయలే చింతకాయలే. చింతకాయలు ఎంత? కిలో 50 రూపాయలండి. కిలో కాదయ్యా, మొత్తం బుట్టెంత? ఆ అమ్మాయి గారు నీళ్ళు వేసుకున్నారండి. తీసుకో. ఉంటానండి. నీకు సిగ్గులేదురా? అన్న భార్యనే కోరుకుంటున్నావు. ఏం చెయ్యమంటావే? ఆ భగవంతుడు నాకు అదొక్కటే ఇవ్వలేదు, సిగ్గు. అయినా ఎప్పుడూ కలగని ఫీలింగ్ ఇప్పుడెందుకు కలిగిందో తెలుసా నాకు. రెచ్చిపోయేంత అందాన్ని చూపించావే. చూడు, ఒక సెకండ్ ముందు ఎవడు పుట్టాడు, తరువాత ఎవడు పుట్టాడు నా బాబుకే తెలీదే. అలాంటప్పుడు ఎవరితో కమిట్ అయితే ఏంటే? రావే. వయసు అనేది మురిసిపోవడానికి కాదు, అందమునిది దాచుకోవడానికి కాదు, అర్థం చేసుకో. ఏంట రచ్చిపోతున్నా? నా అన్న డబ్బు తీసి నా చేతిలో పెట్టిన ప్రతిసారి నీ చేతిలో అడ్డ పెట్టేదానివే. అప్పుడు ఎంత టార్చర్ అనుభవించానో తెలుసా? ఆ బాధలన్నీ నువ్వు భరించాల్సిందే, తప్పదు. స్వాతి, 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 ఇన్నలేడు ఎక్కడ? స్వాతి, ఇలా చచ్చిపోయావేంటన్నయ్యా? చిన్నప్పటి నుంచి నీ మీద ఫీలింగ్ కలుగుతుందేమో అని వెయిట్ చేశా. కలగలేదే. నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. ఏం చేయమంటావు? చంపేశా. నాకు కావాల్సింది ఈ మొత్తం ఆస్తి అన్నయ్య, నీ మీద ఫీలింగ్ కాదు. దరిద్రం పోయింది. చూసేసావు. మీకు తెలిసిన అబద్ధాన్ని నిజం అనుకుంటున్నారు, కానీ మీకు తెలియని నిజం ఇదే. వాడి మీద పగ తీర్చుకోవడం కోసం ఇంకా ఇక్కడే ఉన్నాం. వాడు చచ్చాకే మేము వెళ్లేది. మీరు వెళ్ళిపోండి, అసలు మిమ్మల్ని ఏం చెయ్యం. నా సిప్స్ పోయినప్పుడు ఏదో డౌట్ వచ్చింది. ఆగండ్రా. ముందు మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాన్రా. తప్పురా, చాలా తప్పు. డబ్బు కోసం అన్న వదిలి చంపేశాడు, అది స్వార్థం. కానీ అభంశుభం తెలియని ఆ పసిపాప ఏం చేసిందిరా? ఊరై, ముందు మన ప్రాణాలు కాపాడుకోవాలరా మనం. ఇదే పరిస్థితి నీ అక్కకో అన్నకో చెల్లికో వస్తే ఊరుకుంటావా? కనీసం తిరగబడవా? ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. లైఫ్ లో ఫస్ట్ ఒక మనిషిని చూశాను రా, తాగింది దిగిపోయింది, ఇక తాగడానికి నేను మందు కూడా తెచ్చుకోనరా. ఎస్, నువ్వు చెప్పింది కరెక్ట్. వాడిని వదలుకోలేదు. ఏదో చెయ్యాలి. ఎస్, అలాంటి వాడిని చంపేసినా తప్పలేదు. ఆగు, మేము వస్తున్నాం.
పేపర్స్. దొరికావు నా కొడక. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఇక్కడ మీ హౌస్ లో వర్క్ చేస్తుంటే ఏవో సమ్ డాక్యుమెంట్స్ దొరికాయండి. నిజమా? ఆ డాక్యుమెంట్స్ కోసమే ఎన్ని రోజులు పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాను. ఎక్కడున్నారు సార్? ఇక్కడ మీ హౌస్ లోనే ఉన్నాం సార్. 5 minutes లో అక్కడ ఉంటా నేను. పేపర్స్ జాగ్రత్త, అది నా లైఫ్. రా 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 నా కొడక రా. ఆస్తి కావాలరా, ఆస్తి. పాపం చంపేస్తారా ఆస్తి కోసం? రా నా కొడక రా. దా దా దా. సార్ పేపర్స్ దొరికాయన్నారు. పేపర్స్ ఇక్కడ. పేపర్స్ ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్. ఏం చెప్పావురా స్టోరీ? డ్రామా విత్ సోషల్ పాయింట్. కానీ నీ కథలో ట్విస్ట్ నాకు అర్థమైపోయిందిరా. తెలిసిపోయిందా? తెలిసిపోయిందా? ఎవరికి తెలియకూడదని చాలా మేనేజ్ చేశాను రా. అయినా తెలిసిపోయింది. తప్పు ఎక్కడో జరిగింది. ఎక్కడ 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 ఎక్కడ? బోరుకొచ్చిన బండిని పెయింటింగ్ కొట్టి రన్నింగ్ లో పెట్టినా ఏదో ఒక రోజు బ్రేక్ డౌన్ అవ్వాల్సిందేరా. ఈ రోజు అయిపోయావురా నువ్వు. సవాల్ని లోపల తీసుకెళ్ళండి రా. అలాగన్నా. ఈనాడు పేపర్లో శ్రీధర్, సాక్షి పేపర్లో అన్వర్ కనిపించి గీస్తారా బొమ్మలు. వాళ్ళు గీసే బొమ్మలు జనాల్ని గెలికినట్లు, పదవిల్ని గోకినట్లు ఉంటుంది. ఈ రోజు నేను పెట్టే టార్చర్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే టార్చర్ పెట్టేది నేను కాబట్టి. రేయ్, నీకొక చిన్న కథ చెప్తాను విను. చిన్నప్పుడు మా అన్నయ్య ఎప్పుడూ నన్ను కొడుతూ ఉండేవాడ్రా. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు తప్పులు చేస్తుంటానని. కొట్టింది మావాడే కదా అని అలాగే ఊరుకోలేదు. వాడలా ఎదుక్కుంటూ వెళ్తూ ఉంటే నాలో ఉన్న కుళ్ళు పెరుకుంటూ వచ్చిందిరా. అందుకే వాడు ఎంత ఎదిగాడో అంతకంటే పైగా పంపించేసా. అయినా అయినోన్నే చంపేశాను. పరాయి వాడివి నువ్వెంతరా నాకు? మర్యాదగా చెప్తున్నాను విను. పేపర్స్ అన్ని నా చేతులు పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదనుకో చంపేస్తా. నాలుగు పంచి డైలాగులు చెప్పేసి ప్రకాష్ రాజ్ లా ఫీల్ అయిపోతున్నావేంట్రా? పేపర్లు అడగగానే నీ చేతిలో పెట్టడానికి నేనేమైనా పసిపిల్లని అనుకున్నావురా? కావాలంటే నిన్ను ఈ పేపర్ ని కలిపి ఆ శవాలతో తగలబెడతానేమో గానీ నీకు మాత్రం ఈ పేపర్లు దక్కనివ్వను నా కొడక. అలానేసవేంట్రా? ఎన్ని రోజులు కష్టపడింది, డ్రామాలేసింది దానికోసమే కదరా. నువ్వు అలా వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేను లంకిని కాదు రావణాసురుణ్ణి. ఈరోజు ఒక్కడే చేసేస్తా. మీద చూసాడ్రా. నేనంటే భయం లేదరా? నవ్వులుతావేంట్రా? భయపడవేంట్రా నాకు? ఇప్పటికి 3 మర్డర్లు చేశాను రా. నీతో కలిపి 4వ మర్డరు. ఎప్పుడు తిండికోలే ఎదవా. కట్టెను కాలిస్తే నిప్పు అవుద్ది. అదే నిప్పు మీద జగ్గడు నీళ్లు కొడితే బొగ్గు అవుతాయి. బొగ్గు బూడిదైన తర్వాత గాలిలో కలిసిపోతుంది. నువ్వెంతరా? దయ్యాలే అంటే ఈ రౌడీలతో ఏంట్రా? సూపర్. ఉన్నాయా? ఉన్నా. దయ్యం మాయ చేస్తదిరా, కానీ నేను దయ్యాన్ని మోసం చేస్తాను.
అందరూ ఆడ ప్రాణ భయంతో పరిగెడుతుంటే నువ్వేంట్రా హ్యాపీగా పైన కూర్చుని మందు కొడుతున్నావు? అవునా? చూడరా భయం దేవులో లేదురా, నా మందులో ఉంది. ఎవడైనా నాతో కానీ పెట్టుకుంటే పెయింట్ వేసేస్తా నా కొడక. ఏరా ఎంతసేపు లోపల పిలిచిన రావేంట్రా? నేను ఆడియో తప్ప వీడియో ఎంజాయ్ చేయలేను. పట్టుకోండి రా వాడిని. ఎక్కడ్రా పేపర్స్? పేపర్స్ ఎక్కడ్రా? దొరికింది దొరికింది. దీనికోసమే రా ఎన్ని రోజులు కష్టపడింది. దొరికింది. అరే పాలు తాగుతూ పెరిగిన నీకే ఇంత ప్లాన్ ఉంటే పాయిజన్ తాగుతూ పెరిగాను రా. నాకుండదా మరి ప్లాను? ఈ చెత్త నా కొడుకు వల్లేరా ఇదంతా జరిగింది. చెత్త నా కొడుక, ఎన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టావరా. అయినా నాకు కావాల్సింది దొరికేసింది. అరే డబ్బు అడిగాను రా, ఇవ్వలేదు. అందుకే చంపేశా. తన భార్య అడ్డం వచ్చింది, దాన్ని కూడా చంపేశా. శవాల్ని కప్పెడుతూ ఉంటే ఒక పాప చూసేసింది. పాసి పాప అని చూడకుండా దాన్ని కూడా చంపేశాను రా. ఏం చేయమంటావు? ఈ క్యారెక్టర్ డిజైన్ అయిందే అలా. రే కిరోసిన్ తీసుకురారా. ఇక్కడ మంట పెడితే నా లోపలున్న మంట బయటకు వస్తుంది. అడిగినప్పుడల్లా డబ్బిస్తూ ఉంటే బతుకుంటేవాడు కదరా నువ్వు. ఎవరా మ్యాచ్ మ్యాక్స్? రెండు తప్పులు ఒకేసారి ఎందుకురా? ధర్మాహీన పశుకి సమానః ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చెయ్యేసావా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు. అమ్మా నీకు విషయం చెప్పంటావా? పెడితే పెట్టింది కానీ ఇంకేంటి చెప్పాలి. నెక్స్ట్ మంత్ పెళ్ళే కదా? నీ ఇష్టం. దయ్యాలన్న హౌస్ లో ఫస్ట్ నైట్ ఓకేనా? నాకేంటి భయం? అంత నమ్మకమా? చాలా ఎక్కువ నమ్మకం ఉంది నీకు నా మీద. ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయాయి కాబట్టి నేను ముందు మళ్ళీ స్టార్ట్ చేస్తా. నువ్వు అట్టే తింటా పదవరా. ఎదు మాత్రం నా కొడుకు శుభం కట్టేస్తారు.
మాటి కలిసి పరువం నీదెరా యదభారం మోయునాలోన కురిసే అలుపేరాదురా మోహం నీకు మౌనాలు తెలిపే గారం చూడరా ఒక మైకంలోన లోకాలు కదిపే హాయి చూపరా. ఏంట్రా ఫిష్ వెంకట మళ్ళీ ఫోన్ చేశావు? అమ్మాయి తప్పు చేసిందనా? ఏం చేసింది? ఓరు చూడకుండా సమోసా దొంగతనం చేసిందనా? నువ్వు కూడా పురుగులు తినరా ఫిష్ వెంకటేష్? కడుపు బాగా ఉబ్బరంగా ఉందనా? ఇలాంటి వెధవల్ని పనిలో పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్లిపోయాడు.